హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్, అలాగే అర్థమెటిక్లో వన్ ఆఫ్ ది 4 సెక్షన్స్ ఇన్ ద ఎస్ఎస్సి జీడీ పేపర్లో అర్థమెటిక్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రెండు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి జీడీ ప్యాటర్న్, పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే టోటల్లో మనకు 4 సెక్షన్లు ఉంటాయి. 4 సెక్షన్ నుంచి టోటల్ 80 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ప్రతి సెక్షన్ నుంచి ఈక్వల్ మార్క్స్, ఈక్వల్ క్వశ్చన్స్. సో అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీషు 20, జీకే జిఎస్ 20 క్వశ్చన్స్. సో టోటల్గా 80 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కు 2 మార్క్స్ అలాట్ చేస్తాడు. సో ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ అలాట్ అంటే 20 × 2 40 మార్క్స్. సో టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 80 × 2 160 మార్క్స్. ఇది బేసిక్. ఏ సెక్షన్స్లో ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ప్రతి క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఇది బేసిక్. ఇప్పుడు ఈ అర్థమెటిక్ అనేటటువంటి దాన్ని తీసుకొని దీంట్లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఒకవేళ మనం ఎగ్జామ్ టైం అనేటటువంటిది షెడ్యూల్ ఇచ్చేసాడు, దగ్గర పడుతుంది. ఏ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేయాలా, లేకుంటే ఒకవేళ పడి మనం ఏ టాపిక్స్ చూసుకున్నామంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ మార్క్స్ చేసుకోగలుగుతాం అనేటటువంటిది ఈ ప్లానింగ్. ఇప్పుడు చూడండి, నేను 2024 సంబంధించి రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ నేను చూసినప్పుడు, కొన్ని ప్రీవియస్ పేపర్స్ అనేటివి చెకింగ్ చేసినప్పుడు, నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కొన్ని టాపిక్స్లో నుంచి టోటల్ 20 క్వశ్చన్స్లో నుంచి అరౌండ్ 13 to 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. 20 క్వశ్చన్స్లో నుంచి 13 to 50 క్వశ్చన్స్ అంటే టోటల్ 40 మార్క్స్లో మనం ఇక్కడ ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకుంటున్నాం, 26 to 30 మార్క్స్ అనేటటువంటివి కవర్ అవుతున్నాయి. సో మనకు ఏ టాపిక్స్లో ఎన్ని వచ్చాయి అనేటటువంటిది ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి 4 క్వశ్చన్స్ అడిగాడు, పర్సంటేజ్లో నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు, టైమ్ అండ్ వర్క్ 2, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ 1, సింప్లిఫికేషన్ 1, సింపుల్ ఇంట్రెస్ట్ 1, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1, రేషియో అండ్ ప్రపోర్షన్ 2 క్వశ్చన్స్. ఇవి 1 or +or-1 అనేటటువంటివి అవ్వచ్చు. ఒకవేళ బడి ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్లో 2 అడిగాడు అనుకోండి, రేషియో అండ్ ప్రపోర్షన్లో 1 అడిగేటాడు. సో ఇలా ఒక +or-2 క్వశ్చన్స్ అయితే మాత్రం కంప్లీట్గా వీటి మీదనే తిప్పాడు. మొత్తం నియర్లీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ మార్క్స్, 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ద అర్థమెటిక్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ దీస్ 8 టాపిక్స్. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 8 టాపిక్స్లో నుంచే రావడం జరిగింది. సో ఎవరైనా సరే ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడతా ఉన్నా, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా, మీరు రెగ్యులర్గా చెకప్ చేసుకోవాల్సినటువంటి చాప్టర్లు ఏవి అని అంటే ఇదిగోండి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, సింప్లిఫికేషను, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ 8 టాపిక్స్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ ఈ 8 కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ వెళ్ళండి. ఒకవేళ బడి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే ఈ 8 టాపిక్స్ అనేటటువంటివి ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నాడు ఏమనేటటువంటిది ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. వాటిలో నుండి వాటిని షార్ట్ కట్స్ ఎట్లా ఏమి అనేటటువంటిది కూడా మీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది. టాపిక్ వైజ్ ఆ షిఫ్ట్లో ఏ క్వశ్చన్లు ఇచ్చాడు, ఆ క్వశ్చన్లు ఏ మోడల్లో ఇచ్చాడు, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి త్రూ కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్స్ అన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈ 8 టాపిక్స్ అయితే మాత్రం కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మనం ఏంటంటే క్వశ్చన్ అనేటటువంటిది ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తాయి, క్వశ్చన్స్ అనేటటువంటివి ఏ టాపిక్ నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేటటువంటివి ఆ టాపిక్లో ఏ మోడల్లో అడుగుతున్నాడు ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో అది లేకుండా గుడ్డిగా అనేటటువంటి మనం ప్రయత్నం చేయలేం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ అలాంటిది. ఒకప్పుడు అంటే దానికి సంగతి చెల్లేదు, కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో ఈ అర్థమెటిక్కి సంబంధించి ఈ 8 చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ చాప్టర్లకు వెళ్ళండి. ఎస్ఎస్సి జీడీ అనేటటువంటిది ప్యూర్గా గ్రౌండ్ యూనిఫామ్ బేస్డ్ జాబ్. అందరూ కూడా దీన్ని రాసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ హైటు, ఆ వెయిట్, ఆ చెస్ట్ మెజర్మెంట్స్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో దాన్ని కలిగిన వాళ్ళు మాత్రమే రాసేదానికి ఉంటుంది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఈ జీడీ కాంపిటీషన్ అనేటటువంటిది కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో కూడా గ్రౌండ్ ఉంది, బట్ దానికి ఫిజికల్ మెజర్మెంట్స్ అంటూ లేవు. ఓన్లీ ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పీఈటీ ఉంది, కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటటువంటిది లేదు. దాంట్లో ఎవడైనా వాడు ఇచ్చిన టైంలో గ్రౌండ్ కొట్టగలిగితే జాబ్ ఇస్తాడు. కానీ ఎస్ఎస్సి జీడీ అలా కాదు కదా.
కాబట్టి వాటితో పోల్చుకుంటే దీనికి కొంచెం కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ.